ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, అలియాస్ సోను, అలియాస్ అభయ్, అట్లాగే తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్, అలియాస్ ఇతర కొన్ని పేర్లు ఉన్నాయి ఆయనకు. సతీష్ అండ్ ఇంకా ఇతర పేర్లు ఏవైతే ఉన్నాయో ఆయన ఇద్దరు. వీరిద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. అట్లాగే శత్రువుకు లొంగిపోయిన సోను, సతీష్ అంటే వేణుగోపాల్, అట్లాగే తక్కెలపల్లి వాసుదేవరావులకు శిక్ష విధించాలని మావోయిస్టు పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. అంటే గడిచిన 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన విడుదల చేసిన ఈ ప్రకటన అత్యంత కీలకమైనదిగా కనిపిస్తోంది. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేస్తూ లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్, అట్లాగే దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఎవరు మన తక్కెడపల్లి వాసుదేవరావు, యాక్షన్ టీం సారథ్యం వహిస్తున్న తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్ అలియాస్ ఆషన్న, వీరిద్దరిని మావోయిస్టు పార్టీ విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకారులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా అభివర్ణించింది. వీళ్ళు గడ్చిరోలిలో మల్లోజుల వేణు లొంగిపోయిన సంగతి మనకు తెలుసు. అట్లాగే తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్ అలియాస్ ఆషన్న ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలుసు. సో ఇప్పుడు దీనిపైన ఒక ప్రకటన విడుదల చేస్తూ 4 పేజీల ప్రకటనను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ విడుదల చేసింది. ఇందులో చాలా క్లియర్గా చెప్తున్న పాయింట్ ఏంటంటే, సోనులో అంటే మల్లోజుల వేణుగోపాల్లో పెరుగుతూ వచ్చిన సుఖలాలస అండ్ స్వార్థం, త్యాగానికి సిద్ధపడని పరిస్థితికి, ప్రాణభీతికి దారితీసిన కారణంగానే అతను లొంగిపోయినట్లుగా మావోయిస్టు పార్టీ తెలిపింది. 2024 జనవరి నుంచి విప్లవ ప్రతిఘాతక ఆపరేషన్ కగార్ మొదలైన నాటి నుంచి విప్లవ ప్రజలందరూ ప్రతిరోజు శత్రుదాడులను ఎదుర్కొంటూ పనిచేసే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాసెస్లోనే, ఈ యుద్ధంలోనే మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజును కూడా మేము కోల్పోయాము. ఆయన అమరత్వం తర్వాత విప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందించడం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న కగార్ యుద్ధాన్ని, అట్లాగే ప్రాణాంతకంగా చుట్టుముట్టి నిర్మూలించే దాడులను ప్రతిఘటిస్తూ ప్రతిరోజు ప్రాణత్యాగానికి సిద్ధపడి నిబ్బరంగా నిలబడే పరిస్థితి పార్టీకి వచ్చింది. ఈ సందర్భంగానే తన బలహీనతలను, అట్లాగే ప్రాణభీతికి ముసుగు కప్పి పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక పంథా అంటూ భారత విప్లవోద్యమం ఓటమి పాలు కావడానికి పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న పంథా సరైంది కాదని సోను చేసిన వ్యాఖ్యలను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సీరియస్గా ఖండించింది. ఇది మితవాద, అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటుగా ఆ పత్రికా ప్రకటనలో మావోయిస్టు పార్టీ తెలియజేసింది. అట్లాగే విప్లవానికి ద్రోహం చేసిన ఈ ద్రోహులకు తగిన శిక్ష విధించవలసిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం అని తెలిపింది. సోను చేస్తున్న వాదనలో మోసాన్ని, అవకాశవాదాన్ని అర్థం చేసుకోకుండా మోసపోయి ఆయనతో పాటు వెళ్ళి శత్రువుకు లొంగిపోయిన పార్టీ సభ్యులు, అట్లాగే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGకి సంబంధించిన సభ్యులు ఇక ముందైనా సరే అర్థం చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలని అప్పీల్ చేసింది పార్టీ. సో గడిచిన సంవత్సరం అంటే 2024 చివరిలో తన జీవిత సహచరితో సహా మరికొంతమంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర లొంగిపోయిన నాటి నుంచే ఈ మొత్తం లొంగుబాటుకు సంబంధించిన పథకం రూపుదిద్దుకున్నట్టుగా మావోయిస్టు పార్టీ తెలియజేసింది. అప్పటి నుంచే అంటే తన భార్య లొంగిపోయిన నాటి నుంచి అంటే 2024 సెప్టెంబర్ నుంచే
సోను అంటే అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో, మహారాష్ట్ర పోలీస్ అధికారులతో, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో ఆయన సంబంధం కలిగి ఉన్నట్టుగా మావోయిస్టు పార్టీ ఆరోపించింది. శత్రువుతో సంబంధాలు కొనసాగిస్తూ ఇవాళ ఇట్లా లొంగిపోవడం అనేది కోవట్టుగా మారడమేనని, ఇటువంటి విప్లవద్రోహికి తగిన శిక్ష తప్పదని అందులో వాళ్ళు చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. అండ్ విప్లవకారులకు అంటే ఆయుధాలు అప్పగించడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్నతో దాదాపు ఐ థింక్ 208 మంది దాకా లొంగిపోయారు. అంతకు ముందు రోజు మల్లోజుల వేణు సారథ్యంలో దాదాపు 61 మంది లొంగిపోయారు. వీళ్ళంతా తుపాకులు సమర్పించారు. సో ఈ తుపాకులు ప్రభుత్వానికి, పోలీసులకు సమర్పించడాన్ని ఉద్దేశిస్తూ సోను కానీ ఆయన అనుచరులు కానీ మరెవరైనా సరే ప్రాణభీతితో లొంగిపోవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పార్టీకి, విప్లవ ప్రజలకు సంబంధించిన తుపాకులను పోలీసులకు అప్పగించడం అంటే, రాజ్యానికి అప్పగించడం అంటే, ప్రభుత్వానికి స్వాధీనపరచడం అంటే విప్లవకారులను హత్య చేయడానికి శత్రువుకు ఆ తుపాకులు అందించడమేనని కూడా మావోయిస్ట్ పార్టీ ఈ సందర్భంగా తెలిపింది. సో సాధారణంగా ఈ ప్రకటన 4 పేజీల ప్రకటనలో నేపాల్ ఘటనలు కూడా ఇందులో ప్రస్తావించింది. గతంలో నేపాల్లో ప్రచండ, అట్లాగే భట్టారాయ్ ముఠా ఏ రకంగా ఆ దేశ ప్రజా విముక్తి సైన్యానికి సంబంధించిన మొత్తం ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి విప్లవ ద్రోహానికి పాల్పడ్డారో అటువంటిదే ఈ సోను అట్లాగే సతీష్లకు సంబంధించిన సరెండర్గా వాళ్ళు పోల్చారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నేపాల్లో మళ్ళీ విప్లవ శక్తులు పుంజుకున్న విషయాన్ని రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఆర్సిపిఎన్ ఏర్పడిన విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రస్తావించింది. సో వీళ్ళు విప్లవ విద్రోహులుగా మారిపోయారనే విషయాన్ని పదే పదే ఈ 4 పేజీల లేఖలో ప్రస్తావించడానికి ప్రయత్నించింది. అట్లాగే సోను కానీ, సతీష్ కానీ మరెవరైనా సరే శత్రువుకు సరెండర్ అయిపోయినా, రేపు మరొకరు సరెండర్ అయినా మన పార్టీ అంటే మావోయిస్టు పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సరెండర్ కాదు అని ఈ దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లుగా కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటున్న అభయ్ పీరిట ఈ ప్రకటన విడుదలైనది. వర్గాలు ఉన్నంతకాలం వర్గ పోరాటం ఉంటుందని, వాటిని అత్యున్నత రూపాలుగా యుద్ధం కొనసాగుతుందని కూడా ఈ మావోయిస్ట్ కమిటీ అధికార ప్రతినిధి తెలియజేశారు. సో ఓవరాల్గా ఇప్పుడు మనకు దీన్ని బట్టి అర్థమేమి, మనం ఎట్లా అనలైజ్ చేయాలంటే ఈ 4 పేజీల ప్రకటనను తప్పనిసరిగా మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయిన, మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ కీలకమైన స్థానాల్లో ఉండి పనిచేసి లొంగిపోయిన మల్లోజుల వేణు అలియాస్ భూపతి అలియాస్ సోను, తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్ అలియాస్ ఆషన్న, వీళ్ళిద్దరిపైన డెత్ వారెంట్ జారీ చేసినట్టుగా కూడా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. అంటే మావోయిస్టు పార్టీకి చెందిన ఒక ప్రత్యేక బృందాన్ని ఈ కీలక అగ్రనాయకులు ఎవరైతే లొంగిపోయారో వాళ్లను శిక్షించడానికి, అంటే వాళ్లను మరణశిక్ష విధించడానికి ఒక బృందాన్ని, ఒక టీంను ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. బహుశా హిడ్మా నాయకత్వంలోనే ఒక టీం ఇటువంటి అగ్రనాయకులు ఎవరైతే లొంగిపోయారో వాళ్లకు శిక్ష విధించడానికి, అంటే వాళ్లకు మరణశిక్ష అమలు చేయడానికి ఆ రకమైన టీంను ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.